ఆ ముగ్గురు బడా నేతలు సీఎం రేవంత్ రెడ్డికి జాన్ జిగిరి దోస్తులు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ అడిగిందే తడవు సీఎంతో మాట్లాడే చనువు ఉంది వారికి. ముగ్గురే. వీళ్ళు యమ బిజీ. గడియ పురుసతు ఉండదు వాళ్లకు. శాలువాలు, గజమాలలు ఒకటేమిటి, అన్ని రకాల వేడుకలు, ఫోటోషూట్లు, యూట్యూబ్ రీల్స్ హడావిడిలో యమ బిజీగా ఉండే ఆ నేతలకు ఇందురు తలరాత మార్చే మెగా ప్రాజెక్టు ప్రకటన ఇప్పించేందుకు మాత్రం ఘనత వహించిన బడా నేతలకు తీరిక లేదు. ఆ నేతలెవరో కాదు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ పెద్ద సలహాదారు సుదర్శన్ రెడ్డి, మరో సలహాదారు షబ్బీర్ అలీ. ఉత్తర తెలంగాణలో అతి కీలకమైన రింగ్ రోడ్డు ప్రాజెక్టుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలకు నజరానాగా రింగ్ రోడ్డును ప్రకటించారు సీఎం. అదే రోజు ముగ్గురు రాష్ట్ర పాలన వర్గ పెద్దలతో టచ్లోనే ఉన్నారు. 3 నగరాల జాబితాలో నిజామాబాద్ లేకపోయినా ముగ్గురు నేతలు మున్నకుండిపోయారు. జిల్లా పర్యటనలు, మొన్నీ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నిజామాబాద్కు రింగ్ రోడ్డు ఇస్తామని ఈ ముగ్గురు నేతల సమక్షంలో ఘనంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రకటించిన ప్రకారం రింగ్ రోడ్డు ప్రణాళికలో నిజామాబాద్ను చేర్చాలని అడిగింది లేదు. ఇది సొంత పార్టీ క్యాడర్కే రుచించటం లేదు. పైగా ఈ వ్యవహారంలో బీజేపీ రాజకీయంగా మైలేజీ కోసం రంగం రెడీ చేసుకుంటోంది. తర్వాత తేలేదేమంటే ఇందూరు కీలక ప్రాజెక్టులపై అధికార పార్టీ పెద్ద నేతలకు నిండు నిర్లక్ష్యమే.